గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సామాజిక, ఆర్థిక, విద్య, కుల మరియు రాజకీయ సర్వేలపై కీలక నిర్ణయం తీసుకుంది. సర్వేతో రాష్ట్రంలో కులాల లెక్కలు కొలిక్కి రావడంతో ప్రభుత్వ పథకాలు అమలుపై తీవ్ర కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా తెలంగాణలో ప్రారంభించనున్న కొత్త పథకాలకు కులగణన సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలని డిసైడ్ అయింది. దీంతో గత నెలలో ప్రభుత్వం సేకరించిన కులాల వివరాల ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కులగణన ఆధారంగానే ప్రభుత్వం రేషన్ కార్డులు మంజూరు, ఇతర ప్రభుత్వ పథకాల అమలు చేస్తుందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రకటించారు. సర్వేపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సందేహాలు లేవనెత్తుతున్న నేపథ్యంలో వారందరికీ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేసి పార్టీ ఎమ్మెల్యేలకు క్లారిటీ ఇచ్చింది. కులగణన శాస్త్రీయంగా, పారదర్శకంగా జరిగిందని ప్రభుత్వం చెప్తోంది. సమగ్ర కులగణనతో ప్రభుత్వం అమలు చేసే కొత్త పథకాల విషయంలోనూ ఏ సామాజిక వర్గానికి ఎంత న్యాయం చేయాలన్న సమాచారం అందుబాటులోకి వస్తుంది. దీంతో అన్యాయం జరిగిన వర్గాలకు కూడా న్యాయం దక్కుతుందనేది ప్రభుత్వం వాదన. దీంతో రాష్ట్రంలో అమలయ్యే ప్రతి పథకానికి కులగణనే ఆధారం కానుంది. అయితే గతంలో చేపట్టిన కులగణన సర్వేలో ఇప్పుడు కొత్తగా సేకరించిన సమాచారంలో తప్పులు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో మెజార్టీ ప్రజలు సంక్షేమ పథకాలకు దూరం అవుతారనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తమ నిర్ణయాన్ని పునః పరిశీలిస్తుందా లేదా అనేది చూడాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.